కొంతమంది యూట్యూబర్లు హైప్ ఇస్తున్న ఒక వైర్లెస్ మైక్రోఫోన్ బ్రాండ్ బై నేమ్ మోనో మీ ఇష్టం ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది వచ్చేసి కెమెరా మైక్రోఫోన్ నుంచి. నేను ఏ రకమైనటువంటి మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేదు. అండ్ ఈరోజు నేను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే 6,000 రూపాయలు దీని కాస్ట్. వర్తా కాదా చెక్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ పైన బొచ్చు పెట్టుకునే ఆప్షన్ ఉంది చూసారు, ఇది ట్రాన్స్మిటర్. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే TX అని రాసి ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా మనం తగిలించుకోవాలి. ఇది చూసారా, ఇది ప్లెయిన్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి రిసీవర్. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న TRS కేబుల్. ఓకే, 3.5 mm జాక్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి 2 గీతలు మాత్రమే ఉంటాయి. ఓకే, ఫోకస్ అవుతుందా? యా, అబ్జర్వ్ చేసినట్టయితే 2 గీతలు మాత్రమే ఉంటాయి దీనికి. అండ్ బోత్ ఎండ్స్ 2 గీతలు మాత్రమే ఉంటాయి. ఇది నార్మల్ ఇయర్ ఫోన్. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని బ్లాక్ థ్రెడ్స్ ఉన్నాయి, 1 2 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టాప్లో ఉంది చూసారా, పైన ఉన్నది ట్రాన్స్మిటర్కి. పైన ఉన్నది ఫస్ట్ బటన్ వచ్చేసి పవర్ ఆన్, తర్వాత బటన్ వచ్చేసి మ్యూట్ ఆర్ అన్మ్యూట్, అండ్ తర్వాత వచ్చేసి పెయిర్ అప్ బటన్. అండ్ కిందన రిసీవర్ ఉంది చూసారా, దానికి పవర్ ఇచ్చాడు అండ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు రెండింటిని మనం పవర్ ఆన్ చేద్దాం. సో సింపుల్, ఏం లేదు, ఇవి ఉన్నాయి కదా, ఈ 2 బటన్స్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 LEDలు స్టేబుల్గా ఉన్నాయి, రైట్. ఇప్పుడు మనం దీని యొక్క ఆడియో టెస్ట్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కెమెరాకి ఏ ఎండ్ కనెక్ట్ చేయాలి అనేసి. సో ఇది మనం కెమెరాకి 3.5 పోర్ట్ ఉంటుంది కదా, దానికి మనం కనెక్ట్ చేసుకుందాం. అండ్ ఇంకొక ఎండ్ వచ్చేసి మన రిసీవర్కి కనెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది మన రిసీవర్. ఇక్కడ మనకి అవుట్పుట్ అని కనిపిస్తుంది చూసారు, అవుట్పుట్, ఇందులో ఇది పెట్టండి. ఓకే, అలా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3.5 mm జాక్స్ 2 కనిపిస్తాయి చూడండి. ఒకటి వచ్చేసి పైది మైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, అండ్ కిందది వచ్చేసి అవుట్పుట్కి. ఓకే, నేను మైక్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అన్నా కూడా మీరు లైట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్యాటరీ, సో విల్ కంక్లూడ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా, చూసా. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా, ట్రాన్స్మిటర్ని మనం కనెక్ట్ చేసుకుందాం. హలో చెక్ 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 హలో చెక్ 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 హలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆడియోని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషనా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషనా. సో నా ఒపీనియన్ వచ్చేసరికి దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటారా, వన్స్ ఇది మనం కనెక్ట్ చేసుకున్న తరువాత మళ్ళీ ఏదో ఒక టూల్ లైక్ అడోబ్ ఆడిషన్ కానీ లేకపోతే ప్రీమియర్ ప్రో కానీ ఏదైనా యూజ్ చేసి మనం నాయిస్ని రెడ్యూస్ చేసుకోవాలి. అంతేకాని బై డిఫాల్ట్గా ఎనీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అన్ఎడిటెడ్. ఏది కూడా నేను మైక్రోఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఏది కూడా ఎఫెక్ట్స్ అప్లై చేయడం కానీ డీనాయిస్ చేయడం కానీ ఓకే ఏమీ చేయలేదు. ఇది జస్ట్ ఎలా ఉన్నది అలా నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది
సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హాయ్ గైస్ వెల్కమ్ టు రొటలో రివ్యూస్. ఇది వచ్చేసి మన మోనో వైర్లెస్ మైక్ WM820A2. ఓకే, హలో 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 హలో. నేను ఓన్లీ ఇండోర్లో మాత్రమే చూస్తున్నాను, అవుట్డోర్కి అయితే వెళ్ళలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 6,000 రూపాయల యొక్క మైక్రోఫోన్ ఏదైతే ఉందో దీన్ని ఒక 1,000 రూపాయలు, ఒక 800 బోయే మైక్రోఫోన్ వైర్డ్ అది దాంతో మనం కంపేర్ చేయబోతున్నాం. ఆడియో ఎలా వస్తుంది అన్నది మీరే చెప్పండి. ఓకేనా? ఇది వచ్చేసి మన బోయే మైక్రోఫోన్ వైర్డ్. ఓకేనా? వైర్ లెంత్ అయితే మాత్రం చాలా ఉంది, ఎక్కడో పెట్టుకొని ఎక్కడో వెళ్ళొచ్చు, అంటే ఏదైనా మన స్టూడియో రూమ్ కానీ లైక్ దిస్ ఏమైనా. ఓకేనా? కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఈ వైర్ని కనిపించకుండా చూసుకోవాలి అంతే. ఓకే, సో ఇప్పుడు దీని ఆడియో ఎలా వస్తుందో టెస్ట్ చేద్దాం. దీనికి కూడా సేమ్ యాక్చువల్లీ మనకి డిఫాల్ట్గా చూడండి ఇక్కడ 3 బ్యాండ్ ఈ కైండ్ ఆఫ్ జాక్తో వస్తుంది. సో దీనికి మనం అడిషనల్గా ఈ టీఆర్ఎస్ కేబుల్ ఒకటి తీసుకోవాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి రోడ్ది కనిపిస్తుంది కదా, యా రోడ్ది. ఇప్పుడు జస్ట్ దీంట్లో ఇది ఇన్సర్ట్ చేసేసి యాజ్ యూజువల్గా మనం ఆ మైక్రోఫోన్ పోర్ట్ ఏదైతే ఉందో దానికి పెట్టేసుకోవడమే. ఇది ఇప్పుడు నేను ఈ మైక్రోఫోన్ నుంచి మాట్లాడుతున్న ఇన్పుట్. ఓకేనా? హాయ్ గైస్, హలో హలో వెల్కమ్ టు రొటలో రివ్యూస్. ఈ వీడియోలో మనం మోనో వైర్లెస్ మైక్రోఫోన్ని ఒక వైడ్ మైక్రోఫోన్తో మనం కంపేర్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి వైడ్ మైక్రోఫోన్ ఫ్రమ్ బోయా బోయా బోయా. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అండ్ ఇది కూడా నేను అన్ఎడిటెడే పెడుతున్నాను. ఇప్పుడు వరకు అయితే నేను ఏ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ కానీ ఏది కూడా నేను అప్లై చేయలేదు. నా ఒపీనియన్ వచ్చేసరికి ఈ 1,000 రూపాయల మైక్రోఫోన్ ఫార్ బెటర్ వెన్ కంపేర్డ్ టు ఈ 6,000 స్టఫ్. ఎందుకు అంటారా? దానికి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, బట్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం ఏంట్రా అంటే ఇన్బిల్ట్గా దానికి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, బట్ దే హ్యావెంట్ ప్రొవైడెడ్ ఎనీ డెడికేటెడ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఫర్ దిస్ మోనో మైక్రోఫోన్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కెమెరాలో మాట్లాడినప్పుడు మనకి ఒక మాస్టర్గా ఆడియో అనేది రికార్డ్ అయింది, అండ్ మన మోనోతో క్యాప్చర్ చేసినప్పుడు ఈవెన్ సిమిలర్గానే ఉంది, బట్ నాయిస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. నాకైతే తెలీదు ఎక్కడ రాంగ్ అయిందో, మేబీ నేనే తప్పు చేసి ఉంటానేమో అని. ఇప్పుడు మన వైడ్ మైక్రోఫోన్ బోయా, సో నేనే దాన్ని హైప్ ఇస్తున్నానని కాదు, 6,000 పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేయలేని మైక్ తీసుకునే బదులు అదే కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న ఒక 1,000 రూపాయల మైక్రోఫోన్ వాడుకొని ఈజీగా మనం ఎడిట్ చేసుకోవడం బెటర్ కదా. అండ్ మోర్ ఓవర్ నా ఒపీనియన్ చెప్తున్నా, ఐ మీన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మోనోతో రికార్డ్ చేసిన ఆడియో ఏదైతే ఉందో క్యాప్చర్స్ ఎవ్రీ సౌండ్ అండ్ అనేబుల్ టు రిమూవ్ దట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అంత పర్ఫెక్ట్గా తీయగలుగుతుంది అని అయితే నేను చెప్పలేను, కానీ ఈ వైడ్ మైక్రోఫోన్ ఉంది కదా, మరీ 100% కాకపోయినా అట్లీస్ట్ నా బ్లాగ్స్కి అయితే ఈజీగా హెల్ప్ అవుతుంది. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. మళ్ళీ ఇంకొక వీడియోతో ఇక్కడే కలుసుకుందాం. అండ్ మీరు ఇచ్చే సహాయ సహకారాలు అంటే ఏం లేదండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించాలి. ఇలాంటి రొటలో రివ్యూస్ విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్, ట్రావెల్ అండ్ దీస్ తక్కువ గ్యాడ్జెట్స్ మీ ముందుకి ఏదో ఒక రూపంలో తీసుకొస్తూనే ఉంటాను. Until then, bye bye. See you in the next video. And until then, bye bye.